ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాము. ఎలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నువ్వు ఏర్పరచుకొనేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠిత జనము. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని ద్వారానే సృజించబడ్డారు. దేవుని వలన కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఎందుకు ఉన్నారు అంటే, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు గొర్రెపిల్ల రక్తము చేత వారు విమోచింపబడి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి దైవజనుడైన మోషే ద్వారా తీసుకుని రాబడ్డారు. కనుక ఇశ్రాయేలీలు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందిన వ్యక్తివైతే అనగా యేసుక్రీస్తు రక్తము చేత నీవు కడగబడిన వ్యక్తివైతే నీవును కూడా దేవునికి ప్రతిష్ఠిత జనము. ఏంటి ఈ ప్రతిష్ఠిత జనము అంటే? దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనము. అంటే లోక సంబంధమైన కార్యక్రమాలు వేరుగా ఉంటాయి, దేవుని యొక్క ప్రతిష్ఠిత జనము యొక్క కార్యక్రమాలు వేరుగా ఉంటాయి. లోకంలో ఉన్నవారు లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన నమ్మకాలు, లోక సంబంధమైన పద్ధతులు నడిపించబడుతూ ఉన్నప్పుడు, దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉన్నవారు దేవునికి అనుకూలంగా నడిపించబడతారు. దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఆలోచన ఏమిటో, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుని యొక్క ఆలోచనలు ఎరిగి దేవుడు ఏ రీతిగా ప్రవర్తించి ఉన్నాడు, ఆయనకి ఏది ఇష్టమో కనుగొని ఆ రీతిగా నడిపించబడే వారే దేవుని యొక్క ప్రతిష్ఠితమైన జనము. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు దేవునికి ప్రతిష్ఠితమైన జనమైతే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఏ రీతిగా ఈ లోకంలో జన్మించి ఉన్నారో ఆయన వలె నీవు బ్రతకాలి, ఆయన వలె మనము బ్రతకాలి. చాలా మంది ఈ రోజుల్లో బాప్తిసం పొందిన తర్వాత కూడా, వారు ప్రతిష్ఠిత జనముగా మార్చబడిన తర్వాత కూడా మరలా లోక సంబంధమైన అనుభవాలు వారిలో ఉంటున్నాయి. బాప్తిసం పొంది మరలా ఇలాంటి లోక సంబంధమైన అనుభవాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు దేవుని కొరకు ఏర్పరచబడిన ప్రతిష్ఠితమైన జనము కారు. ఎవరైతే నమ్మకంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా, భక్తిగా బ్రతుకుతారో వారు దేవుని కొరకు నియమించబడిన, దేవుని కోసం ఉన్న ప్రతిష్ఠితమైన జనము. దేవుని బిడ్డలారా, దేవునికి ప్రతిష్ఠితమైన జనముగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తారు. ఇశ్రాయేలుల జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యములు చేశారు. 40 సంవత్సరాలు ఏ రోగం రాకుండా, చెప్పులు తెగిపోకుండా, వారు వేసుకున్న బట్టలు చెనిగిపోకుండా, శత్రు చేతుల నుండి తప్పించి ఒక తండ్రి కుమారుని భుజం మీద మోసినట్లుగా ఇశ్రాయేలులను దేవుడు మోసి ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్ళారు. దాహమైనప్పుడు మంచినీళ్లు, ఆకలైనప్పుడు ఆహారము, వారికి ఏది కూడా తక్కువ కాకుండా, కొదువ కాకుండా సర్వ సమృద్ధిని అనుగ్రహించిన దేవుడు నీ జీవితంలో కూడా నీవు కోరుకొనినా, నీవు దేవుణ్ణి అడిగినా, నీవు ఆశించిన ప్రతి ఆశీర్వాదాన్ని దేవునికి అనుగ్రహించునుగాక. ఎందుకు అంటే నీవు దేవునికి ప్రతిష్ఠిత జనమై ఉన్నావు. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు స్తోత్రాలనైనా. గడిచిన కాలమంతా మీరు కాపాడి ఉన్నారు. ఈ దినాన్ని మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ దినమందు అవ్వా మేము మీకు ప్రతిష్ఠిత జనముగా ఉన్నాము కనుక మా జీవితంలో అనేకమైన మేలు చేస్తూ ఉన్నారు, ఇంకా చేయబోతూ ఉన్నారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కృపాక్షేమాలు మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి వారిని
ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.